నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు నన్ను క్షమించండి. ఇది నేను రాసిన కథ. చదువుతున్నాను. మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ పేరు నన్ను క్షమించండి. గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫారం మీద ఆగింది. సుబ్బారావు అప్పుడే భోగిలం దిగుతున్న రామ్మూర్తిని ఆప్యాయంగా పలకరించి చేతిలో బ్యాగ్ అందుకుంటూ, ప్రయాణం బాగా సాగిందా అడిగాడు. ఆహా, బేషుగ్గా, రిజర్వేషన్ ఉంది కదా అన్నాడు రామ్మూర్తి. నిజమే, అక్కడ పడుకుంటే ఇక్కడ లేవడమే కదా, రిజర్వేషన్ ఉంది కదా అన్నాడు నవ్వుతూ సుబ్బారావు కూడా. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కారు. గతంలోకి వెళ్తే వీరిద్దరి పరిచయం గమ్మత్తుగా జరిగింది. రామ్మూర్తి హైదరాబాదులోనే ఉంటాడు. బ్యాంకులో ఉద్యోగం. ఒకసారి సాహిత్య సంఘం వాళ్ళు ఏర్పరిచిన సాహితీ సదస్సుకి సుబ్బారావు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరు కలుసుకున్నారు. తమ తమ సాహిత్యానుభవాలు పంచుకున్నారు. ఆ విధంగా ఇద్దరి పరిచయం బాగా పెరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో తన బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చాడు రామ్మూర్తి. అయినా సరే పెళ్లికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా సుబ్బారావు ఇంటికి వచ్చాడు. వాళ్ళ స్నేహం అంతలా గట్టిపడింది. మరి సుబ్బారావు ఇల్లు వచ్చింది. ఇంట్లో ఆటో దిగి సుబ్బారావు ఇంట్లోకి దారి తీస్తూ, రండి రామ్మూర్తి గారు అంటూ లోపలికి ఆహ్వానించాడు. వీళ్ళ పరిచయం ఇంకా ఏకవచనంలో రాలేదు. లోపల నుంచి వచ్చిన భాగ్యం ఒక గ్లాసుతో మంచినీళ్ళు అందిస్తూ, బాగున్నారా అన్నయ్య గారు, భజన గారు, పిల్లలు బాగున్నారా అని పలకరించింది. బాగున్నారు చెల్లెమ్మ అన్నాడు. రామ్మూర్తి మంచినీళ్ళ గ్లాసు అందుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మీ జానకి విషయం ఏమైంది, ఒక కొలిక్కి వచ్చిందా అడిగాడు. అలాగే ఉంది అన్నయ్య గారు, ₹1,00,000 కట్నం బాపదు బాకీ ఇస్తే కానీ కాపురానికి తీసుకెళ్ళట మొండికేసుకొచ్చింది మా వియ్యపురాలు. పెళ్లి జరిగేప్పుడే 2 సంవత్సరాలు అయింది. వియ్యంకుడు మంచివాడే కానీ ఆవిడ నోరుకి జెరిసి ఈ నోరు విప్పటం లేదు. మేము ₹1,00,000 ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము? ఈయన మటుకు కథలు కవిత్వాలు అంటూ తిరుగుతూ ఉంటారు. అటువంటిది ₹1,00,000 ఎక్కడిని తెస్తాం? మా అబ్బాయి నిన్నకాక మన ఉద్యోగంలో చేరాడు. కనీసం ఒక ఏడాది అయితే కానీ ఆఫీస్ వాళ్ళు లోన్ ఇవ్వరు కదా. అది సరే అన్నయ్య గారు, మీ ఇల్లు రిపేర్ చేయించాలన్నారు కదా, చేయించారా అంది. ఇంకా లేదమ్మా, 50,000 అవుతుందా, దానికోసమే వచ్చాను. ఇక్కడ మా మేనమా ఉన్నాడు, అతన్ని డబ్బులు అడుగుదామని వచ్చాను. సరే పెళ్ళికి వచ్చినట్లు ఉంటుంది, అతన్ని డబ్బులు అడగడం వచ్చినట్టు ఉంటుందని. సుబ్బారావు కల చేసుకుని, సరే భాగ్యం, ఇవి ఎప్పుడు ఉండేవే కదా, కాస్త కాఫీ తెచ్చి టిఫిన్ ఏర్పాటు చూడు అన్నాడు. ఆ రోజు సాయంత్రం రామ్మూర్తి తను వెళ్ళవలసిన పెళ్లికి వెళ్తూ సుబ్బారావును కూడా రమ్మన్నాడు. కానీ సుబ్బారావు సున్నితంగా తిరస్కరిస్తూ, నేనెందుకులేండి, నాకు పెళ్ళి వాళ్ళెవరో తెలీదు, మీరు వెళ్ళరండి అన్నాడు. రామ్మూర్తి పెళ్ళికి వెళ్ళిపోయాడు. రామ్మూర్తి వెళ్ళిపోయాక భాగ్యం మాట్లాడుతూ, ఏమండి, అమ్మాయిని కాపురానికి ఎప్పుడు పంపిస్తాం, ఎలా పంపిస్తాం అర్థం కావట్లేదండి అంది. సుబ్బారావు చికాగ్గా, చూద్దాంలే భాగ్యం, ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడు అన్నాడు. ఆ రాత్రి పెళ్లి నుంచి రామ్మూర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో సుబ్బారావు కూడా బయట నుంచి ఇంటికి వచ్చాడు. వస్తూనే, భాగ్యం, ఇదిగో ఈ డబ్బులు లోపల పెట్టు, ఇవాళ చీటీ పాడేశాను, 50,000 వచ్చింది, ఇంకా 50,000 కావాలి, చూద్దాంలే ఆ దేవుడే ఇస్తాడు అంటూ భార్యకు ఒక నీలిరంగు కవర్ అందించాడు. భాగ్యం ఆ కవర్ అందుకుంటూ, అమ్మా జానకి, ఇది లోపల దేవుడి దగ్గర పెట్టమ్మా అంటూ కూతుర్ని పిలిచింది. జానకి లోపల నుంచి వచ్చి మౌనంగా ఆ కవర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. రామ్మూర్తి ఆ కవర్ కేసు చూస్తూ మనసులో అనుకున్నాడు, మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. తర్వాత రామ్మూర్తి కొంతసేపు సుబ్బారావుతో మాట్లాడుతూ కూర్చున్నాడు. తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. పడుకున్నారన్న మాటే కానీ ఎవరికే మనసు స్థిమితంగా లేదు. సుబ్బారావుకి భాగ్యానికి కూతురు గురించి బెంగ, రామ్మూర్తికి ఇల్లు రిపేర్ చేయించాలి బెంగ. ఇల్లు బాగా పాడైపోయింది, దెయ్యాల కొంపలా ఉంది అనుకున్నాడు. మరునాడు ఉదయం రామ్మూర్తి తన మేనమామను కలియడానికి వెళ్ళాడు. సుబ్బారావు కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రామ్మూర్తి తన మేనమామ ఇంటి నుంచి వచ్చాడు. పొర నిండా ఆలోచనలు. తను చేయబోయే పని మీద ఏది తేల్చుకోలేకపోతున్నాడు. అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చేసరికి సుబ్బారావు ఇంటికి ఇంకా రాలేదు. భాగ్యం ఏదో కబురు వచ్చిందని ఆ ఊళ్ళోనే ఉన్న
వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిందిట. రేపు రాత్రి వస్తుందిట. రాత్రి 10 అయిపోయింది. సుబ్బారావు ఇంటికి రాలేదు. జానకి, మామయ్య గారు నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, మీరు భోంచేసి పడుకోండి, తెల్లారుజామునే మీ ట్రైన్ కదా అమ్మ చెప్పింది అంది. లేదమ్మా, నాకు అన్నం తినబుద్ధి కావడం లేదు, నేను పడుకుంటాను, నాన్న వస్తే చెప్పు, తెల్లారుజాము 4కి లేవాలి, అలారం పెట్టు అని చెప్పి పడుకున్నాడు. అతని దృష్టి అంతా పొద్దుట సుబ్బారావు తన భార్యకి ఇచ్చిన నీలిరంగు కవర్ మీదే ఉంది. తెల్లవారింది. భాగ్యం ఇంట్లో లేకపోవడం వల్ల జానకే పొద్దుటే లేచి ఇంటి పనులు పడింది. రామ్మూర్తి పడుకున్న మంచం ఖాళీగా ఉంది. మావయ్య గారు తెల్లవారుజామున వెళ్ళిపోయి ఉంటారు అనుకుంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి ఒక కప్పు కాఫీ ఫ్లాస్క్లో పోసి తను ఒక కప్పు తీసుకుని తాగుతూ యథాలాపంగా పూజ గదికి చూసింది. పూజ గది తలుపులు తీసి ఉన్నాయి. ఎప్పుడూ గది తలుపులు మూసే ఉంటాయి, ఇవాళేంటి తలుపులు తీసున్నాయి అనుకుంది. గబగబా లోపలికి వెళ్ళింది. ఈలోగా సుబ్బారావు లేచి పెరట్లోకి వెళ్ళబోతూ కూతుర్ని చూసి ఆగి, ఏంటి విషయం అని అడిగాడు. జానకి పూజ గది చూపిస్తూ, నాన్న పూజ గది తలుపు తీసావా అడిగింది. లేదమ్మా అని ఒకసారి తన కూతురు నిన్న పూజ గదిలో డబ్బు పెట్టిన విషయం గుర్తుకొచ్చి పరిగెత్తినట్టుగా పూజ గదిలో అడుగుపెట్టి నీలిరంగు కవర్ కోసం చూశాడు. ఆ కవర్ లేదు. ఒక్కసారిగా కంగు తిన్నాడు. గుండె జారిపోయింది. ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదే. తెల్లారుజామున రామ్మూర్తి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీధి తలుపు దగ్గరగా వేసి వచ్చి పడుకున్నాడు. ఒకవేళ రామ్మూర్తి ఏమైనా చ ఆయన అలాంటి వాడు కాదు. అయినా ఏమో డబ్బు అవసరం ఏదైనా చేయిస్తున్నా అనుకున్నాడు. అయినా నిన్న వాళ్ళ మేనమావ ఇంటికి వెళ్ళాడు కదా, ఆయన డబ్బు ఇవ్వలేదా? ఏమిటి నాన్న అలా చూస్తున్నావు అంది జానకి. ఏం లేదమ్మా. అవును, నేను డబ్బులు ఇక్కడ పూజ గదిలో పెట్టావు కదా. లేదు నాన్న, నా బట్టలు మంచివి కాదని బీరువాలో పెట్టానంది. సుబ్బారావు అమ్మయ్య అనుకుని గదిలో బీరువా దగ్గరికి వెళ్ళాడు. బీరువా తలుపులు దగ్గరగా వేసున్నాయి. బీరువా తాళం వేయలేదా చికాగ్గా అడిగి వెంటనే తలుపులు తీసి చూశాడు. నీలిరంగు కవర్ భద్రంగా ఉంది. వెంటనే తీసి చూశాడు. కవర్ కొంచెం బరువుగా ఉంది. ఓపెన్ చేసి చూశాడు. తను తెచ్చిన 50,000 మాత్రమే కాకుండా మరొక 50,000 కూడా ఉన్నాయి. తనకేమీ అర్థం కాలేదు. కాగితంలో ఒక కవర్లో కాగితం కనిపించింది. అది తీసి చూశాడు. అది రామ్మూర్తి రాసింది. డియర్ సుబ్బారావు గారు, నిన్న మా మేనమ్మ నాకు 50,000 ఇచ్చాడు. మా ఇల్లు రిపేరు సరిపోతుందని. కానీ మీ సమస్య చూశాక నాకు బాధ అనిపించింది. అన్నం పుణ్యం ఎరిగిన మీ జానకి కట్నం వంకతో పెళ్ళైనా కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అది నేను జీర్ణించుకోలేకపోయాను. అందుకనే మా మేనమామ నాకు ఇచ్చిన 50,000 మీకు ఇస్తున్నాను. మీ అమ్మాయిని అత్తారింటికి పంపించండి. నేను ఇల్లు ఎప్పుడైనా రిపేర్ చేయించుకుంటాను, తొందర లేదు. మీరు ఇస్తే తీసుకోరని మీకు తెలియకుండా బీరువాలో పెట్టాను. నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా మీ బీరువా ఓపెన్ చేశాను. అన్యదా భావించవద్దు. మా చెల్లికి కూడా చెప్పండి. ఆ ఉత్తరం చూసి సుబ్బారావు నిలువునా కుంచుకుపోయాడు. ఒక్క క్షణం డబ్బులు కనపకొని పోయేసరికి తాను ఎంత దిగజారిపోయి రామ్మూర్తిని అవమానించాడు. నన్ను క్షమించిన రామ్మూర్తి గారు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. శుభం. విన్నారు కదా, మీ అభిప్రాయం తెలియజేయండి.